ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగం. అంతలో అతడు తిరిగి పర్ణశాల చేరి అక్కడ కూర్చుండి కొంతసేపు ఏడ్చిన తరువాత దేవుని అనుగ్రహము వలన అతడు దుఃఖితుడై వంగి క్రిందుగా చూచినప్పుడు అదిగో, అతని పుస్తకపు చుట్ట అతనికి కనబడెను. వెంటనే అతడు వణుకుచు దాన్ని త్వరగా పట్టుకొని తన రొమ్మున ఉంచుకొనెను. ఆ మనుష్యునికి పుస్తకపు చుట్ట తిరిగి దొరికినప్పుడు అతని ఆనందము ఎంతో అది ఎవరు చెప్పగలరు? ఎందుకనగా ఆ పుస్తకపు చుట్ట అతని జీవరక్షణకును అతడు చేరగోరిన రేవున తాను చేర్చబడుటకును రూఢి అయిన గురుతు. కాబట్టి అతడు తన రొమ్మున దాచి ఉంచుకొని అది పడియున్న చోటికి తన కన్నులను త్రిప్పిన దేవునికి వందనములు చెప్పి సంతోషించుచు కన్నీళ్లు విడుచుచు మళ్ళీ బయలుదేరి వెళ్ళెను. అప్పుడు అతడు ఎంత చురుకుగా ఆ కొండ కొదవ త్రోవను నడిచెనో నేను చెప్పజాలను. అయినను అతడు శిఖరమునకు చేరకముందు సూర్యుడు అస్తమించెను. అందువలన తాను నిద్రించి కనుపరిచిన వెర్రితనమును అతడు తిరిగి జ్ఞాపకము చేసుకొని తనలో తాను ఇలాగు విచారపడ మొదలుపెట్టెను. ఓ పాపి నిద్ర, నీ నిమిత్తమే నేను కటిక చీకటి ప్రయాణము చేయవలసి వచ్చెను. సూర్యకాంతి లేకనే నేను నడవవలసి వచ్చెను. చీకటి నా కాలి త్రోవను కమ్మియుండెను. భీకర జంతువుల శబ్దములను వినవలసి వచ్చెను. ఇదంతా నా పాప నిద్ర వలన సంభవించును గదా. మరియు సందేహి, పిరికి అనువారు తాము సింహములను చూచి ఎట్లు భయపడిరో వాటిని గూర్చి తనతో చెప్పిన వర్తమానము జ్ఞాపకము చేసుకొనెను. ఆ జంతువులు ఆహారము కొరకు రాత్రి తిరుగుచుండును గదా. అవి చీకటిలో నాకు ఎదురుపడిన ఎడల వాటిని నేను ఎలాగు తప్పించుకొనగలను? నేను వాటి వలన తునకలుగా చీల్చబడకుండా ఎట్లు రక్షణ పొందగలనని చింతించుచు తన అక్రమమును గూర్చి అట్లు దుఃఖించుచు తన కన్నులెత్తి చూచినప్పుడు అదిగో, తన ముందర మహాదివ్యమైన ఒక నగరము అతనికి కనబడెను. దాని పేరు సౌందర్యము. అది రాజమార్గము యొక్క ప్రక్కనుండెను. కాబట్టి క్రైస్తవుడు త్వరపడి సాధ్యమైతే నగరములో తనకు బస దొరకవచ్చునని వెళ్ళుట నా కలలో చూచితిని. అయితే అతడు బహుదూరము వెళ్ళకమునుపే అతడు మిక్కిలి ఇరుకైన సందులో ప్రవేశించెను. అది ద్వారపాలకుని ఇంటికి ఫర్లాంగు దూరముగా ఉండెను. అందులో అతడు నడుచుచు తన ముందర నిదానించి చూడగా ఆ త్రోవలో 2 సింహములు అతనికి కనబడెను. అప్పుడు అతడు ఈ అపాయముల చేతనే గదా సందేహి, పిరికి పారిపోయిరనుకొనెను. ఆ సింహములు కట్టబడెను.